వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 15 తూర్పు దేశం జ్ఞానుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 2:1-2 రాజైన హేరోద్ దినముల యందు యూదయ దేశ బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎంతమంది జ్ఞానులు వచ్చారో మనకు తెలియదు, ఎక్కడి నుండి వచ్చారో ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ పర్షియా అయి ఉండొచ్చు, లేకపోతే బబులోన్ అయి ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నూతన నిబంధనలోని మొదటి ప్రశ్న ఆయన ఎక్కడున్నాడు, అది కూడా అన్యులు వేసిన ప్రశ్న. మెస్సయ్య కొరకు వెదుగుచున్న అన్యులు వీరు. మిగిలిన నూతన నిబంధన అంతా జ్ఞానులు వేసిన ఈ ప్రశ్నకు సమాధానం అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ ప్రశ్నతో రక్షకుని కొరకు వెతికే ఆత్మలకు దారి దొరుకుతుంది. ఈ జ్ఞానులను మ్యాగై అని కూడా అంటారు. వీరు తూర్పు దేశానికి చెందిన ఒక యాజక వంశానికి చెందిన భవిష్యత్తు జ్ఞానం గలవారు. వీరు ప్రకృతిని గురించి ధ్యానించుటలో సమయం వినియోగించి దేవుని యొక్క పరిపూర్ణతను తెలుసుకున్నటకు ప్రయత్నించే వారిగా వర్ణించబడ్డారు. రాజులకు సలహాదారులుగా ఉండదగినవారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వారి పరిశీలనలో ఆయన నక్షత్రము అని ఒక అసమానమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది వారికి ఇచ్చిన సందేశం ఏమంటే, యూదుల నిజమైన రాజు పుట్టాడు అని. వారు వెంటనే యెరూషలేం వైపు తమ ప్రయాణం కొనసాగించారు. వారు యెరూషలేంకు వెళ్ళి ఆయన ఆరాధించి బహుమతులు ఇవ్వాలనుకున్నారు. వారికి బిలాం ప్రవక్త చెప్పిన ప్రవచనం తెలిసి ఉండొచ్చు. సంఖ్యాకాండం 24:17లో యాకోబు నక్షత్రం ఉదయించును అని ప్రవక్త చెప్పాడు. యెరూషలేంలో హేరోదు రాజును అడిగి మీకా ప్రవచనము 5:2 ప్రకారము బెత్లెహేంకు నడిపించబడ్డారు. ఈ జ్ఞానులు తూర్పు దేశంలోని తమ ఇంటి నుండి దారి పొడుగునా నక్షత్రాన్ని చూస్తూ నడవలేదు. కొందరు అలాగే అనుకుంటారు. వారు కేవలం యూదుల రాజు పుట్టి ఉన్నాడు అనే సందేశము నక్షత్రం నుండి తీసుకున్నారు. అందుకే రాజధాని అయిన యెరూషలేంకు రావడం సరైనదే అని నిర్ణయించుకున్నారు. అయితే వారు హేరోదు నుండి బయలుదేరినప్పుడు వారు తిరిగి నక్షత్రాన్ని చూశారు. అది ఇప్పుడు వారికి కనపడుతూ ముందుకు నడిపించింది. శిశువు ఉన్న ఇంటిపై నిలబడింది. యూదుల రాజును చూడగానే వారు సాష్టాంగపడి ఆరాధించారు. నిజమైన ఆరాధన వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వారు ధనమున్న పెట్టెలు తెరిచి బంగారు, సాంబ్రాణి, బోలము అనే విలువైన కానుకలు సమర్పించారు. వారు రాజైన శిశువుకి ఇచ్చిన బహుమతుల ప్రాధాన్యత గుర్తించలేకపోయారు. అవి ఆ బాలుని దైవ లక్షణాలు సూచిస్తాయి. అతని జీవితం యొక్క సుగంధము మరియు చేదైనదైనా కూడా మధురమైన శ్రమలు వారికి తెలియకపోయినా చెప్తున్నట్లు అనిపించింది. జ్ఞానులు ఎప్పుడు ఆయన్ని వెతుకుతూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. అన్యులైన జ్ఞానులు మిమ్మల్ని ఆరాధిస్తూ వెతుకుతూ ఉన్నారు నాయన. మరి మేము విశ్వాసులం కూడా అంతలా వెతకటం లేదేమో. ప్లీజ్ తండ్రి, మాకు సహాయం చేసి తండ్రి మిమ్మల్ని గుర్తించి ఆరాధించే వారిగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.